ప్రసాదం అనేది కూడా ఎప్పుడూ కూడా భగవంతుడికి నివేదించబడినది ఎంతో శక్తివంతమై ఉంటుంది. మనం అందరం అనుకుంటాం ప్రసాదం అంటే ఏముంటుంది, ఇది మామూలుగా అనుకుంటాం, ఒక లడ్డు తీసుకుంటున్నాం కదా, అది చాలా టేస్ట్గా ఉంటుంది కదా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే భగవంతుడికి నివేదించబడుతుందో దానికి విపరీతమైన శక్తి వచ్చి మనకంత శరీరము మనస్సు అన్నీ మనకి శుద్ధి కలుగుతాయి. మనకి ఈ లడ్డు ప్రసాదం అనేది వచ్చి కేవలం ఒక 100 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మొట్టమొదటి నుంచి కూడా అక్కడ కాలంలో తీపి బూందీ అని అదే ప్రసాదంగా ఇస్తూ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కాలంలోనే తిరుమల లడ్డు మనకి సాంప్రదాయంగా ఈ ప్రసాదాల్లో వచ్చింది. కానీ స్వామికి ఎన్నో రకాల నివేదనలు చేస్తారు నిత్యం అక్కడ. మనకి తెలిసిందంతా పులిహార దద్దోజనం ఇవన్నీ మనం వింటుంటాం. కానీ ఎన్నో రకాల నివేదనలు అవన్నీ స్వామి ఏమిటి మన ఆనందం కోసం ఆ స్వామికి నివేదించి వాటికి వచ్చిన శక్తితో ప్రసాదం కింద తీసుకుంటే మన ఆరోగ్యం కుదుటపడి మన ప్రారంభ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. నేను ఎంతసారి గమనిస్తూ ఉంటానన్నమాట. కేవలం ఒక్కొక్క దేవతల ప్రసాదం స్వీకరించినంత మాత్రానే ఎన్నో జన్మల ప్రారంభ కర్మ కూడా మనకి తొలగిపోతుంది. ఎందుకంటే స్వామి దగ్గర భగవంతుడి దగ్గర పెట్టిన ప్రసాదానికి ఆ ఎనర్జీ అన్నమాట, అంత శక్తి వస్తుంది దాంట్లో. మనకి అందరూ ఏమనుకుంటారంటే కంటికి ఏం కనపడదు కదండి ఆ శక్తి అనుకుంటాం, మనం ఫీల్ అవ్వం అనుకుంటాం. ఎప్పుడు కూడా మనం ఫీల్ అవ్వనంత మాత్రాన ఇది లేదు అనుకోకూడదు ఏది కూడా. ఇప్పుడు గాలి ఉంది, గాలిని మనమేమి ఫీల్ కావు కదా, గాలిని పట్టుకోలేము చూడలేము. కానీ గాలి లేకపోతే మనం లేదనగలమా? ప్రపంచంలో గాలి అనేది లేదు అసలు అనగలమా మనం? అది లేకపోతే మనం ఒక మనిషికి మనం ఒక క్షణం కూడా బతకలేము. అలా భగవంతుడి శక్తి ఆ ఎనర్జీ చూసేంత శక్తి మనకి లేదు. కానీ దాన్ని అనుభవించడం అనేది ఆయనకి ఇచ్చిన ప్రసాదంలో నైవేద్యంగా మనం తీసుకుంటే దాన్ని తీసుకున్నప్పుడు ఎనలేని శక్తి వస్తుంది. మనం ఎన్నో వింటుంటాం ప్రసాదం స్వీకరించిన తర్వాత వాళ్ళ అనారోగ్యం అంతా మాయమైపోయింది, వాళ్ళ జ్వరం తగ్గింది. ఇప్పుడు కూడా మనం వింటుంటాం కదా, 2 రోజులకల్లా జ్వరం తగ్గిపోయింది ఇట్లా అంటుంటాం కదా. అయితే ఏంటంటే దేనికైనా కూడా భావం మనకి చాలా ప్రధానం. మనం అంత భావం పెట్టుకుని స్వామి దీంట్లో నీకు నివేదించిన ప్రసాదం ఇక్కడితో నాకున్న ఈ పాపాలన్నీ తొలగిపోయి నా ప్రారంభ కర్మంతా నశించి నా అనారోగ్యాలను తొలగిపోయి ఎంతో సుఖంగా జీవించేలాగా అనుగ్రహించు తండ్రి అనుకోవాలి. అప్పుడు తప్పకుండా అయి తీరుతుందనమాట. అది సఫలీకృతం అవుతుంది తప్పకుండా మనం చేసే దాంట్లో. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అందరికంటా కరుణామయుడు ఆయన. మనం ఏదో అనుకుంటాం కానీ మనం చేసుకున్న పూర్వజన్మ బాధల వల్ల మన పాపాల వల్ల మనం ఈ బాధలన్నీ, కానీ ఆయన ఏం మనకి బాధలు ఎప్పుడు ఇవ్వడు. ఇంకా ఏమిటి, మనం కనుక ఆయన శరణు వేడితే అవన్నీ తట్టుకునే శక్తి మనకి ఇస్తాడు ఆయన. ఏదో కష్టాలు పడుతున్నాం అనుకోండి, కష్టాలు పడుతున్నా కూడా ధర్మ మార్గంలో నడుచుకుంటూ పోతూ పూర్తి శరణాకతే నాయనా నువ్వు తప్ప అన్యథా శరణం నాస్తి అనుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన మనని ఈ కష్టాల నుంచి బయటపడేస్తాడు. ఈ ప్రారంభ కర్మను కూడా కొంచెం తగ్గిస్తాడు మనకి. సో అంతటి కరుణామయుడు. అదే కదా, ఎంతమంది ఎన్ని కీర్తనల్లో ఆయన కరుణతత్వాన్ని కానీ ఆయన వాత్సల్యాన్ని కానీ, మనందరం కూడా ఆయన సంతానమే కదా. ఎంతమంది ఎంత స్తుతించారు ఆ స్వామిని ఇన్ని కోట్ల సంవత్సరాలుగా. తిరుమలలో ఇంకొక విశేషం ఏమిటంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే అక్కడ ఆ విధంగా వెలేయటం చేత అసలు ఏంటంటే ఆయన శక్తి అనంతమైనటువంటి సూర్యులకి కంటే ఎక్కువ శక్తి అయింది అంటారు. అంత శక్తిని మనం భరించలేము కాబట్టి మనకు తెలియదు కూడా, గ్రహించలేము, భరించలేము మనం అది. అయితే ఎప్పుడైతే మనం అలా స్వామి దర్శనం కోసం ఒక్కొక్క అడుగు, అసలు కొంచెం పురాణాల్లో చెప్పబడుతుంది, తిరుమల యాత్రలో మీరు వేసే ప్రతి ఒక్క అడుగు మిమ్మల్ని కొన్ని వందల జన్మల ప్రారంభ కర్మని మేము నశింపజేస్తుంది. మనం ముందుకు వేసే ఒక్కొక్క అడుగు అలా జన్మల పాపం అంతా నశిస్తూ ఉంటుంది. చివరికి అక్కడికి చేరుకున్నప్పుడు ఇంకా స్వామి దర్శనంతో పూర్తిగా తొలగిపోతుంది అని అంటాం. సో ఆ ఎక్కటం కూడా ఏమిటి, మనకి 7 కొండలు కూడా మన శరీరంలో ఉండే 7 చక్రాలకి ప్రతీకలుగా చెప్తాం అన్నమాట. మనం ఒక్కొక్క కొండ ఎక్కుతున్న కొద్దీ మనలో ఉండే అజ్ఞానం తొలగిపోవటం, మన శరీరం అంతా శుద్ధి అవ్వటం, మనం చివరికి మానసికంగా భౌతికంగా
భగవంతుని పూర్తిగా దర్శనం చేసుకునే స్థితికి చేరగలుగుతాం చివరికి వెళ్ళేటప్పటికి ఆ స్వామి గర్భాలయంలో ఆయన దర్శనంతో. సో ఇట్లా మనం వెళుతున్నప్పుడు ఎప్పుడైతే మనం లోపల దర్శనానికి వెళుతూ ఉంటామో మన శరీరంలో ఎంతో తేజస్సు కాంతి తెలుస్తూ ఉంటుంది. అందుకని మనం చూడండి, ఆలయంలోకి వెళ్ళటం ఇంకా మొదలుపెట్టిన తర్వాత ఇంతకుముందు మనం ఎన్నెన్నో ఆలోచనలు అనుకుంటాం. మనం ఇది కోరుకోవాలి, అది కోరుకోవాలి, ఇది కావాలి, ఇవన్నీ మనసులో చెడిపోతూ ఉంటాయి. ఇంకా స్వామి దర్శనం తప్పితే వేరే ఉండదు మనకు ఆలోచన. అండ్ స్వామి చుట్టూతా కూడా ఆ వలయం దాకా ఎంతో ఎనర్జీ ఉంటుంది. అదొక వేరే డైమెన్షన్ అన్నమాట, వేరే లోకమే ఉంటుంది. ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళగానే ఆ డైమెన్షన్ వెళ్ళిపోతాం మనం. అందుకని ధ్వజస్తంభం దాటి అలా వెళుతున్న కొద్దీ మన ధ్వజస్తంభం దగ్గరికి వస్తూ దాటుతున్న కొద్దీ అసలు వచ్చేటప్పటికే ఆ వలయంలోకి వచ్చేస్తాం. ధ్వజస్తంభం కూడా వలయం లోపలే ఉంటుంది. సో ఆ ముందు నుంచి మనకేంటంటే ఇంకా ఏమంటారంటే అసలు థాట్లెస్ అయిపోతాం. మనం ఇంకా వేరే ఆలోచనలు రావు. ఇంకా మనం అలా ఒక్కసారిగా మెస్మరైజ్ అయిపోయినట్టు అయిపోయి లోపలికి వెళ్ళిపోయి స్వామిని దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత కూడా వచ్చేటప్పుడు మనం గ్రహించాం, అయ్యో ఇది అడుగుదాం అనుకున్నాం, ఇది అడుగుదాం అనుకున్నాం, అన్నీ ఆయన దర్శనం తిప్పితే ఏంటంటే అక్కడంతా కూడా ఆ స్వామివారి పవర్ అట్లా ఉంటుంది. అక్కడితో మన మనస్సు మన సోల్ గ్రహిస్తుంది, ఆత్మ గ్రహించి ఇంకా ఏం అడగాలి ఏమి కూడా తెలియదు. ఎందుకంటే దివ్యమంగళ రూపం, అసలు ఆ రూపాన్ని దర్శించటం, అండ్ రూపమే కాదు రూపం దర్శించడం అనేది మన స్వామి దర్శనం దాకా ఎదుర్కొండా వెళ్ళినప్పుడు మనకు సాధ్యపడుతుంది. బట్ ఇక్కడి నుంచే మనం ఏంటి ఆ స్వామి యొక్క పవర్ మనం గ్రహించేస్తాం, ఆ ఎనర్జీని గ్రహిస్తాం. దాంట్లోకి వెళ్ళిపోగానే ఇంకా శరీరం అంతా ఆనందంతో నిండిపోయి ఇంకేం కోరుకోకుండా అలా వచ్చేస్తాం. ఇప్పుడంటే ఇంత రష్ పెరిగిపోయి ఇట్లా అవుతుంది. కానీ ఇంత ముందు కాలంలోనైనా మన 1920, 30, 40, 50 దాకా కూడా అనుకుంటా లోపలే తీర్థం ఇచ్చి సెటార్ పెట్టేవాళ్ళు చాలా రోజుల క్రితం. అంతే ఇంకో విశేషం కూడా ఉండేది ఆ రోజుల్లో. వైష్ణవ సాంప్రదాయంలో ఏంటంటే ఒక చిన్న బెత్తం లాంటి పెట్టి ఇలా భుజం మీద ఇట్లా అంటారు. అంటే ఏంటంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి. అలా కూడా చేసేవాళ్ళు లోపల దాన్ని. తీర్థం స్వామి ఎదురుకుండా తీసుకునేవాళ్ళం. అసలు ఇప్పుడు వాళ్ళు మనం ఆలోచిస్తే నిజంగా నమ్మలేం మనం, నిజంగా అలా కూడా ఉండేదాన్ని ఇప్పుడున్న ఆడావిడికి. సో కొంతకాలం అయిన తర్వాత ఈ బెత్తంతో కొట్టి సాంప్రదాయం తొలగిపోయింది. ఎందుకు ఈ జనం రష్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఒకళ్ళు తగిలికి వాళ్ళు తగలిపోయేటప్పటికి ఈ తగలని వాళ్ళు అనుకునేవాళ్ళు మేమేదో పాపాలు చేస్తాం అందులో మాకు తగలేదు అనుకునేవాళ్ళు. అంతేగాని అక్కడ జనం వీలు కుదరక రష్ ఎక్కువైపోయి రద్దీ ఎక్కువైపోవడంతో తగలకపోయినా అందుకు నాకు చేశారు. మరీ ఇప్పుడు జనం పెరిగిపోవటంతో ఈ తీర్థం లోపలిచ్చే ఇది కూడా తగ్గిపోయింది మనకి. కానీ మీరెప్పుడు అటువంటి నిరాశ పడద్దు. మనకి అక్కడ లోపల తీర్థం స్వామి దగ్గర దొరకలేదే అని నిరాశ పడకండి. ఈ కొండల్లో ఉండే ప్రవహించేదంతా కూడా విరజానది. విరజానది అంటే స్వామి కాలి కింద తిరుమల ఆలయంలో స్వామి పాదాల కింద కూడా అంతర్వాహంగా ప్రవహిస్తోంది నది. సో స్వామి పాదాలే కడిగి వస్తూ ఉంటుంది. సో అది మీరు ఎక్కడ తీర్థం తీసుకున్నా కూడా మీకు అంత పుణ్యఫలం కూడా లభిస్తుంది. అంతేగాని అయ్యో మాకు ఏదో విఐపీలకు లభిస్తుందండి ఆ తీర్థం మాకు లభించట్లేదని భావించకండి. చక్కగా మీరు పుష్కరంలో 4 నీటిని తీర్థంగా తీసుకోవచ్చు. కొండల మించి వస్తున్నప్పుడు తీర్థంగా తీసుకోండి. అది కూడా ఎంతో శక్తి సంపన్నమై ఉంటుంది.